ప్రభునేసు నామంలో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యేసు ప్రభువారు పలికిన మాటలు మత్తయి సువార్త 23వ అధ్యాయములో 1 నుండి 12 వచనాలు ధ్యానించుకుందాం. అప్పుడు యేసు జనసమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠము మందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. మోయ సక్షము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజము మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నిటియూ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో ఆగ్రస్థానములను, సమాజ మందిరములలో ఆగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని ఎవరికి పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుని యొక్క ప్రియమైన ప్రజలారా, ఈ ఉదయకాశంలో దేవుని బిడ్డలారా, ప్రభువు చాలా స్పష్టమైన రీతిగా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యేసయ్య పలికిన ఈ మాటలు మన హృదయానికి మనము మనస్ఫూర్తిగా అంగీకరించగలిగితే ఈ మాట ద్వారా అద్భుత దీవెనలు మనము పొందగలము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జనసమూహానికి చూచి ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు మరి పరిసయ్యులు మోసే పీఠం మందు కూర్చుంటారు. ఉన్నతమైన ప్లేస్లో కూర్చొని వారు అనేకమైన బోధనలు బోధిస్తూ ఉంటారు. అయితే వారు బోధించే మాటలన్నిటినీ మీరు పాటించండి, కానీ వారు చేస్తున్న క్రియలు చొప్పున, వారు నడిచి నడతలు మాత్రం మీరు నడవకండి అని ప్రభు తెలియచేశారు. అవునండి, మోసే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి మన భారతదేశంలో మహాత్మా గాంధీ కూడాను, నేను క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు వింటాను కానీ క్రైస్తులు నడిచిన బాటలు నడవను అంటాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది పతనమైపోవడానికి, బలహీనమైపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే, పలను వాళ్ళు త్రాగుతున్నారు, మేము త్రాగితేనే తప్ప, పలను వారు సినిమా వెళుతున్నారు, మేము చూస్తేనే తప్ప అని చెప్పి వేరే వాళ్ళతో కంపారిజం చేస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, బోధకులైనా, పాస్టర్స్ అయినా, ఎంత గొప్పవాళ్ళైనా వారు దేవుని పీఠం దగ్గర కూర్చొని బోధించిన అమూల్యమైన మాటలు మాత్రమే మీరు పాటించండి, కానీ ఆ మనుషులు చేస్తున్న చేష్టలు మాత్రం ఎప్పుడు మీరు పాటించమకండి, వారి క్రియలు చొప్పున ఎప్పుడు కూడా మీరు చేయమకండి అని ప్రభువారు మనకు స్పష్టమైన రీతిగా ఈ స్థలంలో వారు ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తులు, ఆ యొక్క బోధకులు, ప్రబోధకులు ఎలా ఉంటారట? తమ రక్షరేకులు, తాము వేసుకునేటటువంటి ఆ యొక్క రక్షరేకులు వెడల్పుగాను, వారు ధరించే దుస్తులు చాలా ప్రశస్తంగాను వచ్చి సమాజ మందిరంలో ఉన్నతమైన పీఠము దగ్గర వారు కూర్చోలని అనుకుంటారు. ఉన్నతమైన ప్లేస్లో వారు కూర్చోలని వారు భావిస్తారు. వారికి ప్రజలు నమస్కారం చేయాలి, కూర్చుంటే లేచి నిలబడాలి, అనేకమైన విషయాల్లో ప్రజలు వారికి ఘనపరిచేటటువంటి స్థితిలో ఉండాలి అని వారు కోరుకుంటారు. ఒకవేళ మన కార్యక్రమంలో, మన విందులోనికి వచ్చినప్పుడు అనేక మంది మన బంధుమిత్రులు వస్తారు, కానీ
వారందరికంటే ఈ యొక్క నాయకులైన వారికి అగ్రస్థానములను, సమాజ మందిరం అగ్రపీఠములను వారికి కేటాయించాలని కోరుకుంటారు. సంత వీధిలో కానీ ప్రజలందరూ మరి ఎక్కడైతే ఉన్నారో అలాంటి చోట అందరూ వారికి వందనాలు చెప్పాలని కోరుకుంటారు. మనుషుల చేత బోధకులని పిలువబడడానికి కోరుదురు. అంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే అనేక మంది వారికి బోధకులని వారు మరి పిలువబడతారని చెప్పబడుతుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఉపదేశం ఏమిటంటే, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మనకు బోధకుడు యేసు ప్రభుయే. మెస్సయ్య అంటే సమస్తమును బోధించువాడు, ఉపదేశించువాడు. యేసు ప్రభు వారికి ఉన్న బిరుదు ఏంటంటే మెస్సయ్య. మెస్సయ్య అంటే అన్ని విషయాలు నెరిగి అన్ని విషయాలు మనకు ఉపదేశము చేయగలిగిన వ్యక్తి యేసు ప్రభు వారు. మనకేం తెలుసండి, ఆయన మాటలు కొన్ని వింటాం, కొన్ని నేర్చుకుంటాం, కొన్ని చెప్తాం. మనము బోధకులము కాము. ప్రభు అంటున్నాడు, మీ బోధకులని పిలువబడొద్దు, మీరందరూ సహోదరులుగా ఉండండి. సహోదరులుగా అయ్యగారు అమ్మగారు అని పిలిపించుకోవడానికి చాలామంది ఇష్టపడతారు, కానీ సిస్టర్ అని పిలవడంలో, బ్రదర్ అని పిలవడంలో మీకు అది సరిపోవును అని ప్రభు తెలియజేస్తున్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఒకవేళ మీ జీవితాల్లో ఎవరైనా బోధకులుగా ఉండి, పాస్టర్గా ఉండి, అయ్యో నాకు పాస్టర్గా గౌరవించలేదు, అయ్యో నాకు సిస్టర్ అనేసారు, నాకు బ్రదర్ అనేసారని ఒకరు మీరు బాధపడుతున్నారంటే ఈ వాక్యము మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనందరికీ బోధకులు యేసు ప్రభువారు. అందుకే మీరందరూ అన్నదమ్ములు, అక్కచెల్లెలుగా ఉండండి. మీరు ఒకరినొకరు సహోదరులని పిలువండి అని చెప్తూ, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడేమి తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఈరోజు లోకంలో చాలామంది నాన్నగారు అని పిలుస్తూ ఉంటారు, తండ్రి అని పిలుస్తారు, డాడీ అంటారు. కానీ అవన్నీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా చెల్లదు. మనం ఈ విధంగా ఎవరికి మనం డాడీ అని పిలవడం కానీ, అందరికీ సహోదరులే, బ్రదర్ సిస్టరే. ఎందుకంటే పరలోకమందు మనకు తండ్రి ఉన్నాడు. మన సమస్త అక్కర్తలు నెరిగిన వాడు ఆ తండ్రి. లోకంలో ఉన్న తండ్రులకి మన అక్కర్తల గురించి తెలుసా? తన సొంత పిల్లల గురించి కూడా వారి బాధలు, వారి సాధలు, వారి కష్టాలు తెలుసుకోకుండా ఉన్నటువంటి తండ్రులు బోల్డ్ మంది ఉన్నారు. ఆ బిడ్డలు ఎంత కుమిలిపోతుంటారో ఆ తండ్రులు అసలు పట్టించుకోరు. ఆ తండ్రులు తమ త్రోవలు వారు వెళ్ళిపోతూ ఉంటారు, తమ ఆలోచనలోనే ఉంటారు తప్ప తమ పిల్లల గురించి, నా భవిష్యత్తు గురించి ఆలోచించే తండ్రులు ఎక్కడున్నారండి ఈ రోజుల్లో? కనుక మీరు తండ్రి అని పిలువబడొద్దు, మరి పరలోకంలో ఉన్న తండ్రి. అందుకే యేసుప్రభువు వారు ప్రార్థన నేర్పించినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని, పరలోకమందున్న తండ్రికే మీరు ప్రార్థన చేయండి. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మీ అవసరతలు ఏమిటో మీ పరలోకపు తండ్రి నెరిగి మీకు సకాలమున సమకూర్చి అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మీరు ప్రార్థన చేసినప్పుడు ఒంటరిగా మీరు ప్రార్థన చేస్తూ దేవునికి మీరు అడుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు పరలోకపు తండ్రి గొప్పవాడు. తనకు ప్రార్థించిన వారికి 3 రకాలుగా ఆయన జవాబిస్తాడు. ఒకటి, వాక్యం ద్వారా. చాలామంది ఏమంటారంటే తండ్రి చిత్తము, ప్రభు చిత్తము అని పదాలు వాడుతూ ఉంటారు. సో ఈ తండ్రి చిత్తము అన్న వాళ్ళకి ఈ మాట జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాను. తండ్రి చిత్తము చాలా మంచిది. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. తండ్రి చిత్త ప్రకారంగా జీవించినప్పుడు సమస్తం ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడానికి 3 సూత్రాలు. మొదటి సూత్రం ఏమిటంటే, తన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేసి వాక్యం ధ్యానించినప్పుడు వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో తన సేవకులు కానీ, లేక మనం చదువుతున్న వాక్య గ్రంథం ద్వారా కానీ ఏ మాట అయితే మాట్లాడతాడో ఆ మాటను నమ్మాలి. అది తండ్రి చిత్తంగా మనము తెలుసుకోవాలి. రెండోదిగా దర్శనము రీతిగా. కొన్నిసార్లు దర్శనము ద్వారా చెప్తాడు, తండ్రి నీ చిత్తము నేను తెలుసుకోలేకపోతున్నాను అంటే దేవుడు ఖచ్చితంగా దర్శనము రీతిగా ఆయన మనకు తన చిత్తం ఏమిటో బయలుపరుస్తాడు. మూడోదిగా పరిస్థితులు. కొన్నిసార్లు మన చుట్టూ కఠినమైన పరిస్థితులు ఉంటే, ప్రభువా
ఇది నేను చేయాలా వద్దా? గిద్యోను దేవునికి అడుగుతాడు, ఈ రాత్రి ఈ గొర్రెబుచ్చులన్నీ కూడా తడిసిపోతే, ఈ కళ్ళమంతా పొడిగా ఉంటే నేను యుద్ధానికి వెళ్ళి గెలుస్తానని నీ చిత్తము నా పట్ల ఉంది అని నేను తెలుసుకుంటానని చెప్పి గిద్యోను ప్రభువును శోధించాడు. బైబిల్లో ఇలాంటి కొంతమంది వ్యక్తులు పరిస్థితులను పెట్టి ప్రభువును శోధించినప్పుడు దేవుడు ఆ పరిస్థితుల ద్వారా వారితో మాట్లాడాడు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మీరు దేవుని యొక్క సన్నిధిలో పరలోకపు తండ్రికి మీరు అడిగినవన్నీ మీరు పొందుకుంటారు. అయితే ఈ 3 వేలో మీరు, ఈ 3 వేలో మీరు వెళ్ళాలి. ఈ 3 మార్గాలు మన కొరకు ఉంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఎవరికి మీరు తండ్రి అని పిలవద్దు, పరలోకములున్న మీ తండ్రికే తండ్రి అని పిలవండి అని. తర్వాత 3వదిగా ఆయన అంటున్నాడు, ఎవరికి గురువు అని పిలవవద్దు. మొట్టమొదటిగా ఏమన్నాడు ఆయన? మీరు ఎవరికి బోధకులుగా మీరు ఉండకండి, మీరందరూ సహోదరులు. రెండోదిగా మీరు ఎవరికి తండ్రి అని పిలవకండి, పరలోకమందు మీ తండ్రి ఉన్నాడని. 3వదిగా మనం చూస్తున్నప్పుడు, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. గురు అంటే దాని ఒరిజినల్ మీనింగ్ సంస్కృత భాషలో గు అంటే చీకటి, రు అంటూ తన్ని రోధిక అంటే గురు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించువాడే గురువు. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, గ్యారేజ్లో కానీ, ఆటో స్టాండ్లో కానీ, బస్సులో కానీ ఆ డ్రైవర్కి ఆ క్లీనర్లు గురువు అంటుంటారు. ఆ గురువు ఏమో ఎల్లురా కిల్లి పట్టుకురారా అంటాడు, ఎల్లురా సారే పట్టుకురారా అంటాడు, ఏవో నిశా పదార్థాలు తెమ్మంటాడు. వారికి వీళ్ళు గురువు అని పిలుస్తూ ఉంటారు. వాడికి ఉన్న అలవాట్లన్నీ వీడికి వస్తుంది. కానీ మన గురువు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే యేసు ప్రభువారు. గురువు అన్నటువంటి మాటకు ఉన్నతమైన అర్థం ఏమిటంటే, చీకటిలో ఎంతమంది అజ్ఞానములు ఎంతమంది ఉన్నారో వారికి జ్ఞానములోనికి నడిపించగలగాలి, వారికి వెలుగులోనికి నడిపించగలగాలి. అతనే గురువు. కనుక యేసుక్రీస్తు ఒక్కడే మీ గురువు. అలాగే యేసు ప్రభువారు నెక్స్ట్ వచనాల్లో మనము చూస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. గురువులు, బోధకులు, తండ్రులు అని పిలువబడ్డం కాదు, కానీ ఒక గొప్ప ఉన్నతమైన మనోభావం కలిగి గొప్ప వ్యక్తిగా ఉండాలనుకుంటే అందరికీ మీరు పరిచారకుడై ఉండాలి, సేవ చేయాలి, అందరికీ సేవ చేసే వ్యక్తిగా ఉండాలి. ఎక్సలెంట్ మాట 12వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, ఇది దయతో ప్రతి ఒక్కరు గుండెలో మీరు రాసుకోవాలి. ఏంటి అంటే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇది మానవ జాతికే మార్పు తెచ్చేటటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైన మాట యేసు ప్రభువారి మాట. చాలామంది తమకు తాము హెచ్చించుకుంటారు. నేను గొప్పవాణ్ణి, నేను ఫలానా అని చెప్పి తమ గురించి తాము గొప్పలు చెప్తూ ఉంటారు. ప్రభు అంటాడు, వద్దు, అలా చెప్పుకోవద్దు. అలాంటి వారు తగ్గించబడతారు. నువ్వు ఎంత అతిశయిస్తున్నావో, ఎంత హెచ్చించుకుంటున్నావో అంత క్రింద స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంతమంది నిన్ను ఏ విధంగా దూషించినా తగ్గించుకో, ప్రాబ్లం లేదు. ఎందుకంటే తగ్గించుకున్నప్పుడు నువ్వు హెచ్చించబడతావు. ఎప్పుడు కూడా మీరు బాగా గమనించండి, బరువు అయిన వస్తువు క్రిందకి వెళ్ళిపోతుంది, తేలికైన వస్తువు తేలిపోతుంది. అంటే ఎవరైతే తమను తాము గొప్పలు చెప్తున్నారో వారు తేలిపోతున్నవారు, ఎవరైతే జ్ఞానయుక్తంగా మంచిగా ఉన్నారో వారు నిద్దైన వాళ్ళు. దేవుని దగ్గర మనను మనం తగ్గించుకుంటూ మనము దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. ఎప్పుడు కూడా మనను మనం హెచ్చించుకునే స్వభావము మనను ఉండకూడదు అని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ఉదయకాశంలో మీరు మాతో మాట్లాడి మాకు నేర్పించిన అత్యుత్తమ పాఠాల కొరకు స్తోత్రాలు. ఈ లోకంలో మేము బోధకులని కానీ, ఈ లోకంలో మేము తండ్రి అని కానీ, ఈ లోకంలో మేము గురువులని కానీ పిలువబడకుండా మమ్మను మేము తగ్గించుకొని జీవించినప్పుడు మమ్మను హెచ్చించే దేవుడై ఉన్నారు. ఎవరైతే తగ్గించుకుంటారో వారికి మీరు హెచ్చిస్తున్నారు, ఎవరైతే హెచ్చింపబడుతున్నారో వారికి మీరు తగ్గించేస్తున్నారు. తండ్రి, ఈ అమూల్యమైన పాఠాలు మా జీవితంలో నేర్చుకొని మీరే మాకు బోధకుడు, మీరే మాకు తండ్రి, మీరే మాకు గురువు, సర్వము నెరిగి సమస్త విషయంలో మాకు సహాయము చేసే నడిపించే మా ప్రాణనాథుడవు మీరు. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకొనుచు
ఈ ప్రశస్తమైన సమయంలో మీ దీవెనతో నింపి నడిపించమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.